హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజైతే మీ ముందుకు గంగవల్లి కూరతో పప్పుని ఎలా తయారు చేసుకున్నానో చెప్పేయడానికి వచ్చేసాను. అయితే ముందుగా ఈ గంగవల్లి కూరను రుచికి మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక 2 టమాటాలు వేయడం వల్ల. అందుకని ఈ గంగవల్లి కూరను ఆ 2 టమాటాలని కూడా ముందుగా కడిగి పెట్టేసుకున్నానండి. ఇలా కడిగిన గంగవల్లి కూర టమాటాలను, ఒక ఆనియన్, 2 పచ్చిమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పు ముందుగానే స్టవ్ మీద పెట్టేసుకున్నానండి కడిగి. ఇది కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన ముక్కలు, గంగవల్లి కూరను మొత్తాన్ని కూడా ఇందులో వేసేద్దాము. గంగవల్లి కూర చాలా హెల్త్‌కి చాలా మంచిదండి. ఇది ఇందులో వైటమిన్ ఏ, డి కూడా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. ఇందులో కొంచెం పులుపు కోసమని నేను నిమ్మకాయ తీసుకుంటున్నానండి. ఈ నిమ్మకాయ కూడా హెల్త్‌కి చాలా మంచిది. వైటమిన్ సి ఉంటుంది కాబట్టి. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం, పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, నేనైతే 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నానండి. కారం, మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ రాక్ సాల్ట్ వాడతానండి. ఇవన్నీ వేసి కలిపి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు పోపుకు సిద్ధం చేసుకుందామండి. స్టవ్ పైన కళాయి పెట్టుకొని కొంచెం నూనె, ఒక 2-3 స్పూన్స్ వరకు నూనె వేసుకొని అందులో ఎండుమిర్చి కట్ చేసి ముక్కలుగా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని పోపు చేసేసుకోవాలండి. పప్పులోకి వేసేసుకోవాలి మొత్తాన్ని. చూసారు కదా పప్పు ఎంత యమ్మీగా ఉందో. చాలా టేస్టీగా ఉంటుందండి. కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పప్పును సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి.